హాయ్ గైస్. సరే, ఈ వీడియో మేబీ కాంట్రవర్షియల్ అవ్వచ్చు, లేదా మేబీ కొంతమంది స్టూడెంట్ నచ్చవచ్చు. బట్ ఐ ట్రైన్ టు ఒక విషయాన్ని కన్వే చేయడానికి నేను చేశాను సార్. ఎస్పెషల్లీ డీటీ సబ్జెక్ట్. ఎందుకు డీటీ సబ్జెక్ట్ గురించే నేను మాట్లాడతాను అంటే సార్, నేను చెప్పేది అదే కాబట్టి. నాకు వేరే సబ్జెక్ట్తో సంబంధం లేదు సార్. నేను వేరే సబ్జెక్ట్ గురించి మాట్లాడట్లేదు. అంటే ఈ మధ్య ఒక విషయం మాత్రం బాగా ప్రాపగండా అయిపోయింది సార్, జనాల్లోకి బాగా వెళ్ళిపోయింది. ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్, ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్, ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్. I don't talk about the remaining subject గురించి నేను మాట్లాడట్లేదు సార్. I just try to talk about the what is the difference between the CA final and CMA final. What is the difference? సార్, మీరు ఒక రెగ్యులర్ క్లాస్ తీసుకోబోతున్నారు, లేదా ఒక మ్యారథాన్కి అటెండ్ అవ్వబోతున్నారు, లేదా ఒక ఈవో బ్యాక్ అటెండ్ అవ్వబోతున్నారు. వాట్ ఎవర్ ద థింగ్ సార్, ద నేమ్ ఏదైనా కానీ మీరు ఒక సబ్జెక్ట్ కోచింగ్ తీసుకోబోతున్నారు. సో వి ట్రై టు టేక్ ద CMA ఫైనల్ కోచింగ్ కానీ CA ఫైనల్ కోచింగ్ కానీ మనకు ఒక విషయం క్లారిటీ రావాలి సార్. అంటే మనకి ఏం విషయం క్లారిటీ రావాలంటే, ఇప్పుడు కొంతమంది చాలా మంది ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్ చెప్తున్నారు, కొంతమంది సిఏ ఫైనల్ చెప్పి దాన్నే సిఎంఏ ఫైనల్ కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు. సార్, నిజంగా సిఏ ఫైనల్ క్లాసెస్ ఉంటే సిఎంఏ ఫైనల్కి సరిపోతుందా, లేదా మేము ఎక్స్టెంట్గా చెప్పేస్తున్నామా? నిజంగా మేము ఎక్స్టెంట్గా చెప్పేస్తున్నామా? ఈ విషయం అందరికీ తెలియాలి సార్. ఈ విషయం ఎందుకంటే చాలా మందికి తెలియట్లేదు. నిజంగా మేము ఎక్స్టెంట్గా చెప్పేస్తున్నామా సిఎంఏ ఫైనల్ సిలబస్ అనేది? సార్, సరిపోవట్లేదా అంటే, సార్ దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ సిఎంఏ ఫైనల్ సార్. దిస్ ఇస్ ద సిలబస్ ఆఫ్ ది సిఎంఏ ఫైనల్. ఓకేనా? ఇది సిఎంఏ ఫైనల్ ఇచ్చిన సిలబస్ సార్ మనకి. ఓకేనా సార్? దిస్ ఈజ్ ద సిఎంఏ ఫైనల్ సిలబస్ సార్. ఓకే సార్, చూద్దాం సార్, ఒక్కొక్కటి మనం కంపేర్ చేద్దాం. అసలు సిఏ ఫైనల్కి సిఎంఏ ఫైనల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి డైరెక్ట్ ట్యాక్సేషన్లో? సార్, ఇక్కడ ఏం చెప్పారు సార్? ఇండివిజువల్ ఇంక్లూడింగ్ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. దే క్లియర్లీ సెట్ చేయబడుతుంది నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. సార్, దే క్లియర్లీ సెట్ నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్. అది సిఏ ఫైనల్లో లేదా సార్? అండ్ టేక్ ఏదో వన్ ఆఫ్ ది ఆథర్ బుక్ సార్. ఒక పాపులర్ ఆథర్ బుక్ తీసుకోబోతున్నాను మీకు ఇప్పుడు. సార్, taxation of non-resident సార్. taxation of non-resident taxation. non-resident taxation కవర్ కదా సార్? కవర్ అయింది కదా సార్? ఇక్కడ సిఏ ఫైనల్ కూడా కవర్ అయింది కదా, అదే టాపిక్. సేమ్ టాపిక్ కవర్ అయిపోయింది కదా సార్? సేమ్ టాపిక్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ కంపెనీ ట్యాక్సేషన్. సార్, కంపెనీ ట్యాక్సేషన్ అసలు ఏం కవర్ అయితే సార్? ఐఎమ్ రైట్ ఇన్ మై ఓన్ నోట్ ఇన్ త్రూ ద కంపెనీ ట్యాక్సేషన్. ఒకటి రాసింది కంపెనీ ట్యాక్సేషన్ ఏం కవర్ అవుతుంది సార్? నేను నిన్న మ్యారథాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు డిసైడ్ అసలు వాట్ ఈస్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి ద సిఎంఏ ఫైనల్. అసలు ఏముంటాయి, మనం ఏం చెప్పగలుగుతాం, అసలు ఏంటి డిఫరెన్షియేట్, అసలు ఎక్స్క్లూజివ్ సిఎంఏ ఫైనల్ అంటే ఏంటి, మనం ఏం చెప్పగలం సార్? కంపెనీ ట్యాక్సేషన్ ఏమున్నాయో తెలుసు సార్? వాట్ ఈస్ ద కంపెనీ ట్యాక్స్ రేట్, వాట్ ఈస్ ద 115 BAC, వాట్ ఈస్ ద 115 BAB. సార్, దిస్ ఆల్ థింగ్స్ ఆర్ కవర్డ్ ఇన్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ది ట్యాక్సేషన్. బేసిక్ సార్, చారిటబుల్ ట్రస్ట్. సార్, ట్రస్ట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు సార్. దట్ ఇస్ ఆల్సో కవర్ ఇన్ ద అవర్ సిఏ ఫైనల్. చారిటబుల్ ట్రస్ట్ చూడండి. టాక్సేషన్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్, దిస్ ఆల్సో కవర్ నా సార్ సిఎంఏ ఫైనల్లో. సిఏ ఫైనల్ కూడా సేమ్ టాపిక్ సార్. లైన్ టు లైన్ సేమ్ సార్. అసలు ఇంత డిఫరెన్స్ కూడా సార్. లైన్ టు లైన్ సేమ్ సార్. లైన్ టు లైన్ సేమ్. లైన్ టు లైన్ సేమ్. Sir, mutual association sir, this is also covered under the PGBB part sir, section 41. PGBB sir, this is only the different part sir, mutual association. It's a slight difference sir, it's a 1 mark, 2 marks. Next sir, return of income, assessment procedure, interest and fees, search and survey, collection and recovery, and appeal sir. Sir, this all the topics, module 1, module 3 cover under in the only one topic in our DT sir. Wait. Students sir, assessment procedures, appeals and revisions, resolution provisions, advanced tax and TDS, everything sir, everything cover in DT CA final also. Same sir, as it is గా ఉంటుంది సార్.
దెర్ ఈస్ నో డౌట్. డన్ సార్. సార్ అలాంగ్ విత్ వీటితో పాటు అమాల్గమేషన్, డీమర్జర్, స్లమ్ సేల్ అండ్ కన్వర్షన్ అవుతుంది సార్. దీని గురించి సపరేట్ చాప్టర్ ఉంటుంది సార్ మా దగ్గర, సపరేట్ చాప్టర్ సార్. చూడండి సార్. సార్ టాక్సేషన్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్, డీమర్జర్ సార్ ఇన్ ది 76 ఈ చాప్టర్లో ఎవ్రీథింగ్ కవర్ సార్. నాట్ ఓన్లీ అమాల్గమేషన్, డీమర్జర్, కన్వర్షన్ సార్. ఒక స్లమ్ సేల్ మాత్రమే కవర్ సార్. స్లమ్ సేల్ మేము ఎక్కడ కవర్ చేస్తాం సార్? క్యాపిటల్ గెయిన్ లో కవర్ చేస్తాం సార్. సార్ వెరీ సింపుల్ గా సార్, స్లమ్ సేల్ ఎక్కడ కవర్ చేస్తాం? ఓన్లీ క్యాపిటల్ గెయిన్ లో ఒక్క పాయింట్ కవర్ చేస్తాం సార్, స్లమ్ సేల్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ చాప్టర్ సార్. Sir, DTAA, this is cover under international taxation, sir. Complete DTAA, sir. Complete DTAA. Next, transfer pricing, sir. This is also cover under international taxation. GAR, sir. This is also cover under our direct taxation part. Sir, ఎందుకు సార్ మీరు ఈ వీడియో చేశారు? ఎవరైనా బ్లేమ్ చేద్దాం సార్? నాట్ బ్లేమింగ్ సార్. ఎవ్రీ స్టూడెంట్ ఆస్క్ సార్, సార్ ప్లీజ్ కండక్ట్ ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ మ్యారథాన్స్. ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ మ్యారథాన్. సార్ ఏదైతే ఉందో, ఏదైతే CA ఫైనల్ మ్యారథాన్, ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ యువర్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ యువర్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సార్. ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ యువర్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్. ఈ నిజం ఎవరు చెప్పడానికి ముందుకు రాలేదు, బట్ ఐఎమ్ ట్రై టు కమ్ విత్. సో వాట్ ఎవర్ ద CA ఫైనల్ మ్యారథాన్స్ ఆర్ కండక్టెడ్ ఎస్పెషల్లీ ఫర్ ద DT, ఇట్స్ యాప్ట్ ఫర్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్. అందుకే సార్ మేము చేసేటప్పుడే చాలా ఇంటెలిజెంట్ గా నేను చేశాను సార్ నా మ్యారథాన్. సార్ నా డే 1 మ్యారథాన్ ఏంటంటే సార్ కంప్లీట్ ఇంటర్నేషనల్ టాక్సేషన్. కంప్లీట్ అంటే సార్ నా డే 1 మ్యారథాన్ లో కవర్ ఏంటి అంటే నేను ముందే చెప్తాను సార్. నా డే 1 మ్యారథాన్ లో ఏం కవర్ అవుతాయి అంటే, నా డే 1 మ్యారథాన్ CA ఫైనల్ డే 1 మ్యారథాన్ లో DTAA సార్, transfer pricing sir, and e-commerce sir, that is the name of the equalization levy sir, and NR taxation sir. These 4 things are covered in our day 1 marathon sir. So it is given almost 50 marks to you sir. Sir na day 2 marathon lo em cover avutadi? Assessment of various things sir. Em cover avutadi? MAT, AMT, political party, partnership firm, black money act, trust. That's covered in the day 2. సో నా డే 1 డే 2ని మీరు CMA ఫైనల్ కూడా యూజ్ చేసుకోవచ్చు సార్. వాట్ ఆర్ ద కాన్సెప్ట్? కొన్ని కాన్సెప్ట్ డివేట్ అయినాయి సార్. వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ అంటే, నేను కొన్ని కాన్సెప్ట్ కవర్ చేయలేదు సార్ నా CA ఫైనల్ మ్యారథాన్లో. దట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, అసెస్మెంట్ ప్రొసీజర్స్, ఇంట్రెస్ట్ అండ్ ఫీజ్, సబ్స్టెన్స్ ఫీజ్ అండ్ కలెక్షన్ రిటర్న్. సార్ వీటికి మాత్రం ఈ సపరేట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం ఐఎమ్ గోయింగ్ టు కవర్ సార్. సరే నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఏదైతే నేను CA ఫైనల్ మ్యారథాన్ అవే మళ్ళీ రీఅప్లోడ్ జరుగుతుంది జరుగుతుంది CMA ఫైనల్ మ్యారథాన్. మీరు విన్నాక మీ బుక్ పెట్టుకొని వచ్చిన దగ్గరికి అరగంట ఈ కాన్సెప్ట్ కవర్ అయ్యలేదు, ఈ సార్ ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అయ్యారు సార్. ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అయ్యారు సార్. దెర్ ఈస్ నో డౌట్, ఎవ్రీ కాన్సెప్ట్ కవర్ అయ్యారు. ఎవ్రీ కాన్సెప్ట్, ప్రతి కాన్సెప్ట్ కవర్ అయ్యింది సార్. మీరు ఏదైతే ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, సో ఏదైతే మార్కెట్లో హిందీ ఎక్కడైతే అవైలబుల్ ఉన్నారో సార్, ఆ మ్యారథాన్స్ కంటే మ్యారథాన్స్ సో ఫార్ బెటర్ దెన్ సార్. సో ఫార్ బెటర్. మీరు విని చెప్పండి, CMA ఫైనల్ చేసే తప్పు ఇదే, మాకు ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ మ్యారథాన్ సార్. ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ మ్యారథాన్స్ అంటే ఏం లేదు, సేమ్ సార్. యాక్ట్ ఎక్కడ చదివినా యాక్టే, దర్ ఇస్ నో డౌట్. యాక్ట్ ఎక్కడ చదివిన యాక్ట్, CAలో చదివిన యాక్టే, CMAలో చదివిన యాక్టే, CSలో చదివిన యాక్టే. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ఇంటర్ప్రిటేషన్, సేమ్ రూల్. నేను అనుకున్నాను సార్, నిజంగా నేను అనౌన్స్ చేశాను, తర్వాత 2 days నిజంగా రీసెర్చ్ చేశాను CMA ఫైల్. నాకు నిజంగా చాలా సర్ప్రైజెస్ కనిపించేది సార్. అడ్వాన్స్ రూలింగ్ నేను అక్కడ చెప్పిన అదే చెప్పాను, ఇక్కడ చెప్పిన అదే చెప్పాను, ఇంకా అక్కడ ఫేస్ టు ఫేస్ స్టూడెంట్స్ చెప్పిన కాబట్టి కొంచెం జోష్ మీద చెప్తాం. సో నౌ వీఆర్ రీఅప్లోడింగ్ ద అవర్ CA ఫైనల్ క్లాస్ యాజ్ ఎ CMA ఫైనల్. ఏదైతే CMA ఫైనల్ రిలేటెడ్ కన్వెంట్ ఉంటుందో అవన్నిటిని కంపేర్ చేసి మీకు అప్లోడ్ చేస్తాం సార్. జస్ట్ యూజ్ ఇట్ and revise your syllabus, write your exam. It's more than enough to your guys, more than enough. Don't worry, no CMA final, exclusive CMA final marathons are available. Just పేరు మారిస్తే మీకు సరిపోతుంది కదా సార్. జస్ట్ పేరు మారిస్తే మీకు కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుందంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ సార్. CA అనేది ఒక సముద్రం. CA అనేది ఒక సముద్రాన్నే చెప్పాను సార్. సముద్రం. CA సిలబస్ ఇస్ వెరీ వ్యాస్ట్ సార్ DT వెన్ కంపేర్ టు CMA. సో మీరు CA సిలబస్ DT చదివితే CMA ఫైనల్ ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్. మీరు అనుకోవచ్చు సార్ మాకు TDS లేదు, ఏం లేదు సార్. ఒకటి నేను చెప్పనా, TDS అనేది మీకు కంప్లీట్గా 8 మార్క్స్ వస్తుంది సార్. మీరు ప్రీవియస్ టెన్స్లో కంప్లీట్గా 8 మార్క్స్. సో TDS కూడా వింటే మీకు 8 to 9 మార్క్స్ గెయిన్ అవుతాయి సార్. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే TDS కూడా వింటే 8 to 9 మార్క్స్ గెయిన్ అవుతాయి. సార్ డోంట్ వరీ గైస్, దిస్ 2 వీడియోస్ ఇస్ ఆల్మోస్ట్ వన్ ఈజ్ వీడియో 6.5 hours, ఇంకో వీడియో 12 hours సార్. నెక్స్ట్ దీంతో పాటు ఇంకొక 5-6 hours వీడియో వస్తుంది సార్. నేను చెప్తాను ఇంకొక 6 hours వీడియో వస్తుంది. దట్ ఈస్ ఎక్స్క్లూజివ్ రిలేటెడ్ టు ద CMA ఫైనల్ టాపిక్స్. అంటే ఏదైతే CA ఫైనల్లో కవర్ అవ్వాలని కాదు,
ఏదైతే నేను కవర్ చేయలేకపోయినా మ్యాథ్స్లో వాటికి మాత్రం నేను కవర్ చేస్తాను సార్. అవి 3 కలిపి వీడియోస్ చూసుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ CMA ఫైనల్ ప్రిపరేషన్ గైస్. దిస్ అబౌట్ ఆల్ అబౌట్ ద CMA ఫైనల్ సార్. జస్ట్ ఐఎమ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. చాలా స్టూడెంట్స్కి అవేర్నెస్ తెప్పించడానికి ఈ వీడియో సార్. అంటే ఏమున్నాయి CMA ఫైనల్లో, ఏం CA ఫైనల్లో ఉన్నాయి, మాకు మ్యారథాన్స్ లేవని మీరు ఇబ్బంది పడుతుంటే ఐఎమ్ ట్రై టు గివ్ దిస్ సార్. మీరు జస్ట్ CMA ఫైనల్ మ్యారథాన్స్ అని ఏదైతే CA ఫైనల్ ఏదైతే కంటెంట్ ఉందో సేమ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద CMA ఫైనల్ సార్ ఫర్ ద DT సిలబస్ అండ్ నాట్ అదర్ సబ్జెక్ట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నేను నిజంగా చెప్తాను, కొన్ని సబ్జెక్ట్ IDT కానీ నాకు తెలియదు. CA ఫైనల్ DT గురించి మాత్రం CA ఫైనల్ ఏదైతే ఉందో CMA ఫైనల్ అదండి ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంది సిలబస్. మీరు ఆ సిలబస్ని ఫాలో అయితే చాలు, గెట్ బెటర్ మార్క్స్. దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఎల్లుండిలోపు మీకు కావాల్సిన ఎక్స్క్లూజివ్ CMA ఫైనల్ కంటెంట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అవుతుంది. డోంట్ వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.